అధ్యక్ష, ఇదే షేమ్ అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 40 కిలోల సంచికి 4 కిలోలు అంటే 10% అధ్యక్ష. 10% వడ్లు ఎవరి అకౌంట్లకు పోతున్నాయి? ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు కొనుగోలు చేసేటువంటి ఇన్ని కోట్ల రూపాయల వడ్లలో 10% కట్ చేసేటువంటి వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి, ఎవరి అకౌంట్లకు పోతున్నాయి, ఎవరి సంపాదనగా మారుతుందో ఒకసారి మరి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రైతన్న పడుతున్నటువంటి కష్టాలు ఒక్కసారి వీళ్ళెవరికి కనబడతలేవు అధ్యక్ష. ఒకసారి ఎరువుల పరిస్థితులు యాప్లు పెట్టి ఎరువుల పరిస్థితులు అనేకమైనట్టుగా ఇబ్బందులు పెట్టి రైతులకు ఈరోజు రావాల్సినటువంటి ఎరువులకు స్టాక్ లేక షాపులలో స్టాక్ పెట్టక ఎన్నో రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ ఈరోజు రైతుల్ని వాళ్ళకేమో స్మార్ట్ ఫోన్లు ఉండవు, వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లలో వాళ్ళకు యాప్లు తెలియవు. మరి వాళ్ళకు మీరు 5 నిమిషాల లోపల అది యాప్ ఓపెన్ చేసే లోపల స్టాక్ అయిపోయిందని అంటే ఈరోజు బ్లాక్ మార్కెట్లో 500 రూపాయలు అధికంగా ఈరోజు ఒక్కొక్క సంచి కొనుక్కొస్తున్నటువంటి రైతు కన్నీళ్లను ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే వీళ్ళు డబ్లింగ్ కాంగ్రెస్ ఇన్కమ్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ డబుల్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డబ్లింగ్ ఫార్మర్స్ గురించి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, విద్య విషయంలో ఈరోజు తెలంగాణలో విద్య గురించి మాట్లాడాలంటే సిగ్గుపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో 9% ఈరోజు ఉంటే ఇవాళ కాంగ్రెస్ దాన్ని 8% బడ్జెట్లో 8% కేటాయిస్తుందంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మీ మేనిఫెస్టోలో మీరు 15% బడ్జెట్లో కేటాయిస్తాం విద్యకు అని చెప్పినటువంటి మీరు ఈరోజు 8% మరి విద్యకు కేటాయిస్తున్నారంటే విద్య మీద మీకు ఏ పాటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. పక్క రాష్ట్రాల్లో 14 నుంచి 15% ఉంది. బీహార్ లాంటి రాష్ట్రంలో విద్య మీద 20% బడ్జెట్లో కేటాయింపు చేస్తూ ఉంటే మనం ఇక్కడ 8% కన్నా ఎక్కువ మనం కేటాయిస్తలేమంటే విద్య మీద అట్టడుగు బడుగు బలైన వర్గాల ప్రజల మరి విద్యార్థుల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. బడుగుల పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఒక్క పిల్లగాడు కూడా లేని బడులు ఈ రాష్ట్రంలో 1672 స్కూళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక్క పిల్లగాడు కూడా లేని బడులు 1672 నుంచి 2245కు పెరిగినాయి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ దేశంలోనే 1/3 33% ఈ దేశంలో సింగిల్ స్టూడెంట్ అయినటువంటి బడులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవాలంటే సిగ్గైతుంది అధ్యక్ష. తెలంగాణలో మనకు ఇంతే కాదు అధ్యక్ష, క్లాస్ రూమ్లు వల్లకట్లే కనిపించేటువంటి పరిస్థితి. ఇక హాస్టల్లో చావులు అధ్యక్ష, ఇది ఫుడ్ పాయిజన్ కాదు అధ్యక్ష, మీ నిర్లక్ష్యం అనేటువంటి పాలసీ పాయిజన్ అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు హాస్టల్లో చనిపోతా ఉన్నారు. వందలాది మంది ఈరోజు హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. దాదాపు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 60 మంది చచ్చిపోతే అధ్యక్ష, కేవలం 2 సంవత్సరాల్లో 50 మంది పేద విద్యార్థులు ఈ పాయిజన్ తోటి చనిపోయినారంటే ఏ పరిస్థితి ఉంది, ఎంత నిర్లక్ష్యం ఉన్నదో విద్య మీద దీన్ని బట్టి స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. స్కూల్ సౌకర్యాల విషయం చెప్తాను అధ్యక్ష, ఇది చెప్తే చాలా బాధ అవుతుంది అధ్యక్ష. ఈరోజు యూడిఐఎస్సి రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష 1859 బడుల్లో ఒక్క చుక్క కూడా తాగునీళ్లు లేవు అధ్యక్ష. నల్లలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో టాయిలెట్ల గొడవ చూస్తే అధ్యక్ష, మొత్తం దేశం మీద మన తెలంగాణలో అట్టడుగున 1752 ఆడపిల్లల స్కూళ్లలో కనీసంలు బాత్రూమ్లు కూడా లేవంటే ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1752 ఆడపిల్లల స్కూళ్లలో కనీసం బాత్రూమ్ లేవు. 4000 బాలుర స్కూళ్లలో కూడా అదే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఉన్న 30,014 స్కూళ్లలో 21,126 బడులు శిథిలావస్థకు చేరుకున్నాయంటే ఇది మన విద్య మీద మనకు ఉన్నటువంటి ఆలోచన, ఇది విద్య మీద మనకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంటే స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అట్టడుగు బడుగు బలైన వర్గాలు చదువుకునేటువంటి స్కూల్ అధ్యక్ష. అవి ఈ స్కూళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేసేటువంటి డబ్బు ఏ పార్టీతో దీన్ని బట్టి అర్థమైతే ఉన్నది అధ్యక్ష. మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయం ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, ఫీ రీఎంబర్స్మెంట్ మొత్తం ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న రోజు ఫీ రీఎంబర్స్మెంట్ మీద పూర్తిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు అధ్యక్ష.
ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ అయితే ఒక పెద్ద జోక్ లెక్క తయారైంది అధ్యక్ష. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి అట్లనే పెండింగ్లో పెట్టింది అధ్యక్ష. దీనివల్ల రాష్ట్రంలో 2,000 మరి కళాశాలలు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎగ్జామ్స్ రాయనీయకుండా పిల్లలు రోడ్డెక్కి కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది మరి విద్య మీద వీరికి ఉన్నటువంటి మరి శ్రద్ధ ఏ పాటిదో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఆ స్కీములు కూడా ఎత్తేస్తారనే ఆలోచన ఉన్నట్టుగా గుసగుసలు వినబడతా ఉన్నాయి అధ్యక్ష. లీకులు వదులుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదే మేనిఫెస్టోలో మీరు చాలా స్పష్టంగా ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ మీరు ఫీ రియంబర్స్మెంట్ గురించి మీరు చెప్పారు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తాం, అధికారంకి వచ్చిన వెంటనే ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ పూర్తిగా ఈరోజు మీరు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది కేవలం సర్కారు చేతగాని మాత్రం కాదు అధ్యక్ష. పిల్లల ముఖాల్లో కనిపిస్తున్నటువంటి బాధ, తీరని ఆవేదన, ఈరోజు వారికి ఉద్యోగాలు వస్తే సర్టిఫికెట్లు వాళ్ళు తెచ్చుకోవాలంటే మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గరకు పోయి డబ్బులు కట్టుకొని మరి బంగారం అమ్ముకుని డబ్బులు కట్టుకొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళు ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వక మరి మేనేజ్మెంట్ ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలు చేసుకోవాలంటే సర్టిఫికెట్ల కోసం వాళ్ళు తాకట్టు పెట్టినటువంటి బంగారం ద్వారా తెచ్చిన డబ్బులతోటి సర్టిఫికెట్ తీసుకునేటువంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదంటే ఈరోజు కేవలం మీరు రిలీజ్ చేయాల్సినటువంటి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోవడం మరి ఈరోజు దానివల్లనే ఈ పరిస్థితి దాపురించింది అధ్యక్ష. మొన్నటికి మొన్న మీరు 9,000 రూపాయలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే మేము రైతు బంధు వేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి 9,000 కోట్లు ఖర్చు అయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ 9,000 కోట్లు ఎందుకు ఖర్చు అయినాయో మేము అడుగుతలేము అధ్యక్ష. ఆ డబ్బులతోటి ఏ కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కమిషన్లు ఢిల్లీకి తీసుకుపోయిందని అడుగుతలేము అధ్యక్ష. కానీ రైతు బంధు ఎందుకోసం మా రైతులకు మీరు డబ్బులు ఇస్తలేరు, ఎందుకోసం మా రైతుల కోసం మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎలక్షన్ తర్వాత ఇస్తామని చెప్పి ఎందుకు ఇస్తలేరు మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు ఢిల్లీకి మూటలు పోయడం మీకు అలవాటే, మూటలు మోసుకోండి. ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చడం మీకు అలవాటే, కమిషన్లు తీసుకోవడం మీకు అలవాటే. ఆ కమిషన్లు తీసేసుకొని మీరు ఢిల్లీకి పంపినరా, ఎక్కడ పంపినరా అని మేము అడుగుతలేం. కానీ ఈ రాష్ట్రంలో మా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తారని మాత్రం మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మా అట్టడుగు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మరి విద్యార్థులకు మీరు ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఎప్పటి లోపల ఇస్తారని మాత్రం మేము ఖచ్చితంగా అడుగుతున్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థుల కోసం అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ని ఎత్తేసడానికి నీరు గార్చడానికి మాత్రమే మీరు కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఫీ రెగ్యులరైజేషన్ విషయంలో కూడా అధ్యక్ష, ఫీజు రెగ్యులరైజేషన్లో ఈరోజు ఒక చిన్న స్కూళ్ళల్లో అధ్యక్ష 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఎల్కేజీ యూకేజీకి కూడా వసూలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి దానికోసం ఒక ఫీ రెగ్యులరైజేషన్ కమిటీ లేదు అధ్యక్ష. ఈరోజు మరి లక్షల రూపాయలు మరి ఎక్కడ పడితే అక్కడ కాలేజీలలో స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు ఈరోజు ఫీజు వసూలు చేస్తూ ఉంటే మరి ఫీ రెగ్యులరైజేషన్ కోసము ఎక్కడ కూడా మీరు కమిటీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రెవెన్యూ విషయం అధ్యక్ష, తెలంగాణ రెవెన్యూ